హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కంసుడి జన్మ రహస్యము. కంసుడికి ఈ ఏర్పాటుతో కూడా తృప్తి కలగలేదు. అతడు మహామాత్రుడు అనే గజ రాక్షసుని పిలిపించి ఇలా చెప్పాడు: ఓ మహామాత్ర, నువ్వు నాకు చిరకాల మిత్రుడి లాంటి వాడివి. అందుకే నీతో ఒక రహస్యం పంచుకోవాలని నిన్ను పిలిపించాను. బృందావనం నుంచి 2 యాదవ బాలకులు మన నగరానికి వచ్చి ఉన్నారు. వారి వల్ల మన రాజ్యానికి గొప్ప ఆపద రాబోతుంది. అందుకే నీ సహాయం కోరుతున్నాను. నీ దగ్గర ఉన్న ఏనుగులలో కువలయాపీడము అనే ఏనుగు అత్యంత బలిష్టమైనది. పైగా అది కోపిష్టిది. దానికి జనాన్ని చూసినా, తోటి ఏనుగులను చూసినా కోపం తలకెక్కి చిందులు వేసేస్తుంది. ఆ ఏనుగుని అదుపు చేసి నడిపించగలవాడివి నువ్వు ఒక్కడివే. రేపు ఉదయానికల్లా నువ్వు ఆ కువలయాపీడ గజాన్ని తీసుకొని మన ధనుర్యాగ సభామండపం ముఖద్వారం దగ్గర కాపలా కాయి. అక్కడికి నేను చెప్పిన బృందావన బాలకులు 2 వస్తారు. నిజానికి వాళ్ళిద్దరూ వసుదేవుడి పుత్రులు. సంకర్షణుడు, శ్రీకృష్ణుడు అని వాళ్ళ పేర్లు. వాళ్ళిద్దరినీ నువ్వు తేలికగానే గుర్తించగలవు. ఎందుకంటే ఆ కుర్రవాళ్లే మదించిన ఏనుగుల్లాగా ఉంటారు. వాళ్ళు నీ కంట పడగానే నీ కువలయాపీడాన్ని వాళ్ళ మీదకి తోలి వాళ్ళని మాంసపు ముద్దల్లాగా మార్చివేయాలి. ఒకవేళ ఏదైనా కొంచెం బెసికి వాళ్ళు తప్పించుకుంటే నువ్వే వాళ్ళ మీదకి దూకి నీ అంకుశంతో వాళ్ళని సంహరించాలి. వాళ్ళిద్దరూ చస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. వసుదేవుడు, వాడి అనుయాయులు ఆ దెబ్బతో గుండెలు పగిలి కూలిపోతారు. ఒకవేళ ఆ కుర్రవాళ్ళు 2 నిన్ను, నీ ఏనుగుని తప్పించుకొని బయటపడితే వాళ్ళని మల్లయుద్ధపు పోటీలకు పిలుస్తాను. అక్కడ మన చాణూర ముష్టికులు వాళ్ళిద్దరినీ దోమలను నలిపినట్లు నలిపేస్తారు. ఒకవేళ అది కూడా బెడిసి కొడితే ఇక రాచమర్యాదను పట్టించుకోకుండా నేనే స్వయంగా గోదాలోకి దూకి వాళ్ళను కుళ్ళబొడి చేస్తాను. ఇదే నా ప్రణాళిక. ఆ కుర్రవాళ్ళిద్దరూ లేకుండా పోతే యదువంశీయులలో ఇక మనకు ఎదురు తిరిగే వాళ్ళు ఉండనే ఉండరు. మన రాజ్యం యాదవ శూన్యం అయిపోయినట్లే లెక్క. అదేమిటయ్యా, నువ్వు యాదవుడివే కదా అంటావేమో. అసలు రహస్యం నీకు చెబుతాను, విను. నేను యాదవుణ్ణి కానే కాదు. ఈ నీరసపు ఉగ్రసేనుడు నా తండ్రి కానే కాదు. నేనెక్కడా, నా బలం ఎక్కడా? ఈ నీరసపు ఉగ్రసేనుడు నాకు తండ్రి కావడం ఎక్కడా? నీకు తెలుసు కదా, నాది 1000 ఏనుగుల బలం. 2 చేతులతోనూ 2 ఏనుగులను పట్టుకొని చిన్నపిల్లలు బంతులాడినట్లుగా ఏనుగులను ఆకాశంలోకి విసురుతూ ఏనుగులతో బంతులాటలు ఆడుకునేవాడిని నేను. అలాంటి నేను ఈ నీరసపు ఉగ్రసేనుడికి పుట్టానంటే నువ్వు నమ్ముతావా? నువ్వు నేను నమ్మటం కాదు, సాక్షాత్తుగా నారద మహర్షే ఈ మాట నాకు చెప్పాడు. ఈ ఉగ్రసేనుడు నా తండ్రి కాదని అని ఇలా ఒక ఆవేశంతో చెప్పుకుపోతున్న కంసుడు ఒక్క క్షణం ఆగాడు. ఇది వింటున్న మహామాత్రుడు ఆశ్చర్యంగా నోరు తెరిచి ఇలా అన్నాడు: మహారాజా, ఇదెక్కడి ఆశ్చర్యం? పైగా నారద మహర్షి స్వయంగా చెప్పాడా? ఏమిటి, ఉగ్రసేనుడు మీ తండ్రి కానే కాదా? ఏ తండ్రి లేకపోతే మీరు ఎలా పుడతారు? పోనీ మరో తండ్రి ఉన్నాడు అనుకుందామంటే నాకు తెలిసినంతలో మీ తల్లి అలాంటిది కాదే. మహారాజా, మీరు చెప్పేది మరీ ఆశ్చర్యంగా ఉంది. నారద మహర్షి ఏమి చెప్పాడో వివరంగా చెప్పండి అని. అది విని కంసుడు ఇలా చెప్పసాగాడు: మహామాత్ర, నాకు నీకంటే ఆప్తులు ఎవరు? నారద మహర్షి ఏమి చెప్పాడో మొత్తం అంతా నీకు చెబుతా విను. ఒకసారి నారద మహర్షి బ్రహ్మలోకం నుంచి సరాసరి నా భవనంలోకి వచ్చాడు. నేను ఆయనకు తగిన విధంగా పూజలు చేశాను. నా సపర్యాలకు సంతోషించిన నారద మహర్షి నాతో ఇలా అన్నాడు: కంస, నువ్వు ఇంత మంచివాడివి, నాకింత శ్రద్ధగా పూజలు చేస్తున్నావు. మరి నీ మీద ఆ దేవతలకు అంత కోపం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మేరు శిఖరం మీద జరిగిన ఒక రహస్య సమావేశంలో వారందరూ నిన్ను సంహరించటానికి ప్రణాళికలు సిద్ధం చేయటం నేను స్వయంగా విన్నాను. కంస, శ్రీ మహావిష్ణువు నిన్ను సంహరించటం కోసం స్వయంగా అవతరించబోతున్నాడు. అది కూడా నీ చెల్లెలు దేవకి యొక్క కడుపున 8వ కొడుకుగా పుట్టబోతున్నాడు. ఇది ఆనాడు దేవతలు మాట్లాడుతున్న రహస్యం. కంస, నీ మీద అభిమానంతో నాకు తెలిసిన దేవ రహస్యాన్ని నీకు చెప్పాను. ఇక నీ చెల్లెలి సంతానాన్ని ఎలా సంహరిస్తావో నువ్వే ఆలోచించుకో.
నాకు తెలిసినంతలో రాజన్నవాడు శత్రుచేషాన్ని రవ్వంత కూడా మిగుల్చుకోరాదు. దాన్ని మొక్కగా ఉండగానే త్రుంచి పారేయాలి. శత్రువు నా బంధువు కదా అని అసలే నిర్లక్ష్యం చేయరాదు. కంస, 8వ పుత్రుడుగా శ్రీహరి పుడతానని నేను విన్న మాట నిజమే. కానీ వాళ్ళు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చుకొని నీ చెల్లెలి మొదటి కొడుకుగా పుట్టేస్తే నువ్వు ఏమి చేయగలవు? కనుక నీ చెల్లెలి పుత్రులందరినీ సంహరించటమే మంచిదని నా ఆలోచన. కంస, నీకు మరో దేవరహస్యం చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు మహాబల సంపన్నుడువు. ఈ ఉగ్రసేనుడు పరమ దుర్బలుడు. ఇతను నీకు తండ్రి ఎలా కాగలడు? కంస, ఇలాంటి విషయాలు నాలాంటి వాళ్ళు చెప్పకూడదు. అయినా నీ మీద ప్రేమతో నేను సంగ్రహంగా చెప్పేస్తాను. కంస, మీ మధురా నగరానికి దగ్గరలోనే సుయామునము అనే పర్వతం ఉన్నది. ఒకసారి వసంత ఋతువులో మీ అమ్మ ఆ పర్వతం మీద వనవిహారం చేయటానికి వెళ్ళింది. ఆ వసంత ఋతువులో ఆమె అలా విహరిస్తూ ఉండగా, ఈ సమయానికి నా భర్త కూడా నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అని ఆమె మాటి మాటికి అనుకోసాగింది. ఇంతలో ద్రుమిలుడు అనే రాక్షసుడు ఒకడు అదే పర్వతం మీద వనవిహారానికి వచ్చాడు. వాడు అల్లంత దూరం నుంచే నీ తల్లిని చూసి కామపరవశుడయ్యాడు. కానీ తనను తానే ఒక్కింత నిగ్రహించుకొని కళ్ళు మూసుకొని ఈవిడ ఎవరా అని తన దివ్య దృష్టితో చూశాడు. వాడికి ఈమె ఉగ్రసేనుడి భార్య అని అర్థమయ్యింది. వాడు వెంటనే తన మాయా విద్యలతో ఉగ్రసేనుడి రూపాన్ని ధరించి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. అసలే భర్త కోసం పరితపిస్తున్న ఆ అమాయకురాలు అనుకోకుండా భర్త దగ్గరకు వచ్చేసరికి పరమానందపడిపోయి అతని దగ్గరకు వెళ్ళిపోయింది. ఆమె పాతివ్రత్యం భగ్నమైపోయింది. అంతా అయినాక ఇతని బరువుని బట్టి, ప్రవర్తనను బట్టి వీడు నా భర్త కాడని ఆమె గుర్తించింది. దానితో ఉగ్రురాలై, దుర్మార్గుడా, నువ్వు ఎవరివి, నిజం చెప్పు అని గద్దించింది. ద్రుమిలుడు వెకిలి నవ్వుకుంటూ తన అసలు రూపాన్ని చూపించి, మీ మానవ స్త్రీలలో నీలాంటి పతివ్రతలు చాలామంది ఉన్నారు. ఇంత మాత్రం చేత నీకు పోయిందేమీ లేదు. నీకు మహాబలిష్ఠుడైన పుత్రుడు పుడతాడులే పో అన్నాడు. నీ తల్లి దుఃఖావేశంలో ఏడుస్తూ, ఓరి రాక్షసాదమా, నీకు పుట్టిన కొడుకుని మా వంశంలో పుట్టినవాడే సంహరిస్తాడు, ఇది ఖాయం అని ఆవేశంగా అరిచింది. ద్రుమిలుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు. అప్పుడు అమాయకురాలైన నీ తల్లి ఏమీ చేయలేక ఈ రహస్యాన్ని తనలో తనే దాచుకుంది అని. మహామాత్ర, ఆనాడు దేవర్షి నారదుడు ఈ రహస్యం చెప్పి వెళ్ళిపోయాడు. నా బల పరాక్రమాలను, ఉగ్రసేనుడి అసమర్థతను పరిశీలించి చూసుకున్నాక నారదుడు చెప్పింది సత్యమేనని నాకు అర్థమైంది. అందుకనే మా అమ్మ నన్ను ప్రేమగా చూసేది కాదు. నా బంధువులకి నేనంటే ద్వేషమే. ఆ యాదవ వంశంలో పుట్టినవారే శ్రీకృష్ణ సంకర్షణులు. అందుకే నేను వీరిని సంహరించటానికి కృత నిశ్చయంతో ఉన్నాను. ఇందుకు నీ సహాయం కోరుతున్నాను అని. ఇలా కంసుడు చెప్పిన దేవరహస్యాలు విని మహామాత్రుడు మహాశ్చర్యచకితుడై, నువ్వు చెప్పినట్లే చేస్తా అని కంసుడికి వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. కువలయపీడ సంహారము. మర్నాడు తెల్లవారింది. కంసుడి ఆజ్ఞ ప్రకారం ధనుర్యాగ సభా మండపంలో అన్ని రకాల ఏర్పాట్లు, అలంకారాలు సమున్నత స్థాయిలో జరిగాయి. వీరి వారు కూర్చొనే ఆసనాలు, రాజవర్గం వారు రాజబంధువులు కూర్చునే ఆసనాలు, అంతఃపుర స్త్రీలు కూర్చునే పరదాల గదులు అన్నీ సర్వాంగ సుందరంగా రూపుదిద్దించబడ్డాయి. ఇక మల్లయుద్ధ రంగ వేదికలు, ధనుర్యుద్ధ వేదికలు, ఇతర ఆయుధ యుద్ధ వేదికలు చాలా విస్తారమైన స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆనాడు ప్రేక్షక జనం మరీ విపరీతంగా వచ్చారు. సభాస్థానం అంతా నానా కోలాహలంగా ఉంది. సభలోని పానీయ వేదికల వద్ద, పలహారాల వేదికల వద్ద జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇంతలో కంస మహారాజు సభాస్థానానికి విచ్చేశాడు. వస్తూనే కువలయపీడ గజాన్ని సభాద్వారం దగ్గర నిలబెట్టండి అని అరుస్తూ లోపలికి ప్రవేశించిన కంసుడికి సభాసదులు జయ జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. కంసుడు తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని, పెద్ద కిరీటం పెట్టుకొని మంచి ఆర్భాటంగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు సభాప్రవేశం చేయంగానే ఆయా యుద్ధరంగ వేదికల మీదికి ఆయా యుద్ధ విద్య విశారదులు భుజాలు చరుచుకుంటూ ప్రవేశించారు. వెంటనే మంగళవాద్యాలు, బాకాలు, బేరీలు మ్రోగినాయి. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ రాజవస్త్రాలు ధరించి
వంటికి వీరచందనం పూసుకొని, మెడలో పూలమాలలు వేసుకొని, తలకు పూలమాలలు చుట్టుకొని, మల్లయుద్ధ వీరులలాగా భుజాలు చరుచుకుంటూ, సింహనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ సభాభవనం ద్వారా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తూనే మహామాత్రుడు గుర్తుపట్టేశాడు. వెనువెంటనే కువలయాపీడ గజాన్ని వారి మీదికి తోలాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు వికటాట్టహాసం చేస్తూ, ఈ కంసుడు యమమందిరానికి పోవాలని తొందరపడుతున్నాడు అంటూ మీదికి వస్తున్న ఏనుగుపైకి తనే దూకి దాని తొండాన్ని తప్పించుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అలా చప్పట్లు కొడుతూనే మెరుపులాగా ఏనుగు కాళ్ళ మధ్యలోకి దూరి ఎగిరి ఏనుగు దంతాలు పట్టుకొని ఏనుగు కాళ్లకు తన కాళ్ళను మోటించి ఆ దంతాలను గట్టిగా పీకసాగాడు. కువలయాపీడ గజం ఆ బాధకు విలవిలలాడి కృష్ణుణ్ణి విదిలించి కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసింది. మోకాళ్ళతో ముందుకు వంగింది, తల విదిలించింది, దంతాలను నేలకేసి రాచింది, వెనుకకు ముందుకు నడిచి ఊగిసలాడింది. శ్రీకృష్ణుడు మాత్రం తన పట్టును వదిలిపెట్టలేదు. కువలయాపీడ గజం ప్రాణభయంతో విలవిలలాడుతూ చిందులు వేసింది. ఆ చిందుల వల్ల దాని దంతాలు మరింత కదిలి 2 దంతాలు ఊడి వచ్చేశాయి. ఆ బాధతో కువలయాపీడానికి మలమూత్రాలు 2 ఒకేసారి వెల్లుకొచ్చాయి. అది ఘోరంగా గీంకరించింది. ఈలోగా శ్రీకృష్ణుడు నేలకు దూకి ఆ ఏనుగు దంతాలతో ఆ ఏనుగునే బలంగా పొడవసాగాడు. ఇంతలో బలరాముడు వెనకాల నుంచి వచ్చి ఆ ఏనుగు తోకను పట్టుకొని బలంగా గుంజసాగాడు. ఈలోగా మావటివాడైన మహామాత్రుడు శ్రీకృష్ణుడి మీదకి దూకి ఏనుగును పొడిచే అంకుశంతో శ్రీకృష్ణుడిని పొడవబోయాడు. కానీ శ్రీకృష్ణుడు మెరుపులాగా తప్పించుకొని తన చేతిలో ఉన్న ఏనుగు దంతాలతో వాడి తల పగలగొట్టేశాడు. కువలయాపీడ గజం కూడా శ్రీకృష్ణుడి దంతపు పోట్లకు తట్టుకోలేక మెలికలు తిరుగుతూ వికృతంగా గీంకారాలు చేస్తూ నేల మీద పడి మరణించింది. ఇంతలో గజ పాదరక్షకులుగా ఉన్న వీరులు రకరకాల ఆయుధాలు తీసుకొని శ్రీకృష్ణ బలరాముల మీదకి దూకారు. రామకృష్ణులు అది గమనించి సభామండపం ముందు ఉన్న స్వాగత ద్వార స్తంభాలను పీకి వాటిని ఆయుధాలుగా చేసుకొని వారిని వెంటపడి చంపారు. సభామండపంలో కూర్చున్న ప్రేక్షకులందరూ సభాద్వారం వెలుపల జరుగుతున్న కల్లోలానికి, సింహనాదాలకు, ఏనుగు మరణ గీంకారాలకు ఆశ్చర్యపోయి గుంపులు గుంపులుగా బయటకు వచ్చి చూడసాగారు. వాళ్ళందరికీ లేత పూమొగ్గల్లాగా ఉన్న శ్రీకృష్ణ బలరాములు చేసిన మహాసంహారాన్ని చూసేసరికి ఆశ్చర్యం వేసింది. వారిని చూసేసరికి శ్రీకృష్ణ బలరాములకు ఉత్సాహం మరింత పెరిగిపోయి సింహనాదాలు చేస్తూ భుజాలు తొడలు చరుచుకుంటూ ఇటు అటు గంతులు వేయసాగారు. అది చూసి ప్రేక్షక జనం సంతోషంతో చప్పట్లు కొట్టసాగారు. ఇది గమనించిన కంసుడికి ముఖం వాడిపోయింది. మల్లయుద్ధం. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు అలా గంతులు వేసుకుంటూనే ఆర్భాటంగా సభామండపంలోకి ప్రవేశించి సింహ కిషోరాల్లాగా సరాసరి మల్లయుద్ధ వేదిక మీదకు దూకేశారు. అప్పటికే వాళ్ళ ఒళ్ళు అక్కడక్కడా రక్తసిక్తమై చూడటానికి భయంకరంగా ఉంది. శ్రీకృష్ణుడు ఏనుగు దంతం ఒకదాన్ని తన భుజం మీద ఆనించుకొని సగర్వంగా సభను పరిశీలిస్తూ వేదిక మీద ఇటూ అటూ తిరిగాడు. అది చూసేసరికి కంసుడికి ఒళ్ళు మండిపోయి, చాణురా, ఏం చేస్తున్నావు అని అరిచాడు. వెనువెంటనే వీరుడైన చాణురుడు శ్రీకృష్ణుడి మీదికి, ఆంధ్రజాతీయుడైన ముష్టీకుడు బలరాముడి మీదికి యుద్ధానికి దూకారు. ఇది చూసి సభలో కూర్చున్న వీరులలో పెద్ద కలకలం బయలుదేరింది. వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోసాగారు. ఇది మల్లయుద్ధ ప్రదర్శన రంగమే కానీ యుద్ధరంగం కాదు. ఈ కుస్తీ పోటీల వ్యవస్థకు అనాది సిద్ధమైన నియమాలు కొన్ని ఉన్నాయి. పిల్లవాడు పిల్లవాడితోనే పోటీ పడాలి, పెద్దవాడు పెద్దవాడితోనే పోటీ పడాలి, బక్కవాడు బక్కవాడితోనే పోటీ పడాలి, బండవాడు బండవాడితోనే పోటీ పడాలి. ఇది తిరుగులేని నియమం. ఈ పోటీలో గెలిపే ముఖ్యం కానీ సంహారం ఉండకూడదు. అందువల్ల ప్రత్యర్థి నేల మీద పడిపోగానే ఎదుటివాడి దెబ్బలు కొట్టడం ఆపాలి. యుద్ధ సమయంలో కూడా ప్రత్యర్థి యొక్క మర్మస్థానాల మీద పిడిగుద్దులు గుద్దరాదు. ఇలాంటి నియమాలన్నీ పర్యవేక్షించేందుకు యుద్ధ విద్యా నిపుణుడైన సమర్థుడైన పరిశీలకుడు ఉండాలి.
ప్రస్తుతం ఈ మల్లయుద్ధ ప్రదర్శనలో అలాంటి నియమాలేమీ కనిపించటం లేదు. ఈ చిన్నపిల్లల మీదికి ఏనుగుల వంటి మహావీరులు దూకుతున్నారు. యుద్ధ పరిశీలకుడు ఎవడూ కనిపించటలేదు. ఇది చాలా అన్యాయం అని సభాసదులు ఈ విధంగా గుసగుసలాడుకుంటూ గోల చేస్తుంటే శ్రీకృష్ణుడు యుద్ధరంగ వేదిక మీద నిర్భయంగా గంతులు వేస్తూ సభకు నమస్కరించి ఇలా అన్నాడు. ఓ సభాసదులారా, నేను బాలుణ్ణి. నా ప్రత్యర్థి చాలా పెద్దవాడు, పైగా పర్వతంలాగా ఉన్నాడు. అయినా నాకు ఈ పోటీ ఇష్టమే, ఈ యుద్ధము నాకు ఇష్టమే. అయితే సభాసదులకు నా వాగ్దానం ఒకటి ఉంది. నా పక్షం నుంచి మల్లయుద్ధ విద్య నియమభంగం అనేది జరగదు. ఎదుటివాడు నియమభంగం చేసినా నేను భయపడను. ఇది కేవలం పోటీ ప్రదర్శన. ఇందులో వినోద క్రీడే ఉండాలి, కానీ మరణ క్రీడ ఉండరాదు. కానీ ఈ చాణూరుడు, ఈ ముష్టికుడు దీనికి విరుద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా మీరెవరూ భయపడకండి. వీళ్ళిద్దరినీ లొంగదీసి నిగ్రహించి మా బలమేమిటో మేము మీకు చూపిస్తాం. వాళ్ళిద్దరూ పూర్వమే అనేకసార్లు మల్లయుద్ధ ప్రదర్శన నియమాలను అతిక్రమించి ప్రత్యర్థులను పోటీ రంగం మీదే సంహరించి విర్రవీగుతున్నారు. ఆ విషయం మాకు తెలియంది కాదు. రణరంగంలో మరణిస్తే వీర స్వర్గమైనా వస్తుంది. ఒట్టి పోటీలో మరణిస్తే అది ఉండదు. మీ మహారాజు గారు తనేదో గొప్ప వీరుణ్ణి అనుకొని వీరిద్దరినీ మా మీదకి తోలుతున్నాడు. దీనికి ఫలితమేమిటో త్వరలోనే మీరు చూస్తారు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతుండగానే చాణూరుడు శ్రీకృష్ణుడి మీదికి, ముష్టికుడు బలరాముడి మీదికి దూకేశారు. ఆ మల్లయుద్ధం చాలాసేపు సాగింది. చాణూర ముష్టికులు ఇద్దరూ మల్లయుద్ధంలో చాలా శిక్షణ పొందిన వీరులు. శ్రీకృష్ణ బలరాములకు అలాంటి శిక్షణ ఏమీ లేదు. ఈ పోటీ రంగమే వారికి శిక్షణ పాఠశాలగా మారింది. చాణూర ముష్టికులిద్దరూ తమ మీదికి ఏ పట్లు వేస్తున్నారో ఆయా పట్లను రామకృష్ణులు మెరుపుల్లాగా విడిపించుకొని మళ్ళీ అవే పట్లను చాణూర ముష్టికుల మీదికి ప్రయోగిస్తున్నారు. సభాసదులు ప్రాణాంతకమైన ఆ పోటీని వెంట్రుకలు నిక్కబొడుచుకొని మరీ చూస్తున్నారు. చాణూర ముష్టికులిద్దరూ ఎలా గర్జిస్తే బలరామకృష్ణులిద్దరూ అలాగే గర్జిస్తున్నారు. ఎలా దూకితే అలాగే దూకుతున్నారు. వాళ్ళు ఎలా తన్నితే వీళ్ళు అలాగే తన్నుతున్నారు. వీళ్ళ దాటికి యుద్ధవేదిక కదలాడసాగింది. శ్రీకృష్ణ బలరాములు గెలిచినప్పుడల్లా ప్రేక్షక ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టి ఈలలు వేసి జయ జయ ధ్వానాలు చేసి వాళ్ళను అభినందిస్తున్నారు. దీనితో పాటు యుద్ధోద్రేకాన్ని పెంచే డప్పుల మోతలు, బాకాల మ్రోతలు మిన్నుమూడుతున్నాయి. ప్రజలలోని ఈ ఉత్సాహం చూసేసరికి కంసుడికి ఒళ్ళు మండిపోయి తన ఎడమ చేయి పైకెత్తి వాద్యాలు ఆగిపోవాలని, జనం నిశ్శబ్దంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. దానికి భయపడి జనమంతా పూర్తిగా నిశ్శబ్దమైపోయాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే రాజసేవకుల వాద్యాధ్వనులు ఆగిపోయినా కూడా ఆకాశంలో నుంచి దేవదుందుబులు, దేవతుర్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ఆకాశంలో అదృశ్య రూపంలో ఉన్న దేవతలు శ్రీకృష్ణ నీకు జయం జయం, బలరామ నీకు జయం జయం. వీళ్ళు మల్లయుద్ధ వీరులు కాదు, భూమి మీద అవతరించిన రాక్షసులు. వీరిని సంహరించండి, మీకు జయం జయం అని అరుస్తూ ప్రోత్సహించారు. ఆ మాటలన్నీ సభలో వారందరికీ వినిపించి వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ శబ్దాలకు ఆశ్చర్యపడి కంసుడు ఆకాశంలోకి తేరిపారా చూస్తుండగానే అతని కిరీటంలో మధ్యన ఉన్న పెద్ద మణి ఉన్నట్టుండి రాలి క్రింద పడింది. ఈ శకునాలను గమనించిన శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులతో మరికొంచెం సేపు మల్లయుద్ధ క్రీడ కొనసాగించారు. ఇలా కొంతసేపు వారితో క్రీడించిన తర్వాత శ్రీకృష్ణుడికి విసుగొచ్చింది. అతను మెరుపులాగా ఒక గంతు వేసి తన మోకాళ్లతో చాణూరుడి గుండెల మీద గట్టిగా పొడిచి అదే క్షణంలో అతని మాడు మీద గట్టిగా గుద్దాడు. ఈ పోట్లకు చాణూరుడు వెనక్కి విరుచుకొని వెనకకు కూలాడు. కృష్ణుడు పొడిచిన పోటుకి చాణూరుడి కనుగుడ్లు వెళ్ళకు వచ్చి నరాల తీగలతో గాజు బుడ్డీల్లాగా వ్రేలాడినాయి. అది గమనించిన ఇతర మల్లవీరులు భయభ్రాంతులై దూరంగా పరుగులు తీశారు. కానీ తోషలకుడు అనేవాడు మాత్రం మహాపర్వత శిఖరంలాగా శ్రీకృష్ణుడి మీదికి దూకాడు. శ్రీకృష్ణుడు వాడి కాళ్లను గాలిలోనే పట్టుకొని 100 సార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు.
దాంతో తోషలకుడు నెత్తురు కక్కుకొని మరణించాడు. అదే సమయానికి బలరాముడు తన పిడిగుద్దుతో ముష్టికుడి తల పగలగొట్టి వాణ్ణి సంహరించాడు. ఈ విజయాన్ని చూసిన ప్రేక్షక జనం భయభ్రాంతులై కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముఖ్యంగా నందగోపుడు మొదలైన యాదవ వీరులు భయంతో వణికిపోయారు. ప్రేక్షకులలో అంతఃపుర స్త్రీల కోసం ఏర్పాటు చేసిన గూడారంలో నుంచి మల్లయుద్ధాన్ని పరిశీలిస్తున్న దేవకీదేవి శ్రీకృష్ణుని గుర్తుపట్టి ఆనంద బాష్పాలతో ముఖం తడిసిపోతూ ఉండగా రెప్పలార్పకుండా చూడసాగింది. రాజబంధు వర్గంలో కూర్చొని ఉన్న వసుదేవుడు కూడా తన పుత్రుణ్ణి గుర్తించి యువకుడిలాగా కేరింతలు కొట్టసాగాడు. ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగిపోయింది. వాళ్ళల్లో నాట్యకత్తలు బలరామకృష్ణుల వంక చూస్తూ చిన్న చిన్నగా నాట్యాలు చేయసాగారు. కంస సంహారం. కంసుడికి మాత్రం ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది. కోపం మిన్నుముట్టి నోటిలో నుంచి చెవులలో నుంచి పొగలుగా పెళ్ళుబీకింది. ముఖం కందగడ్డేలా ఎర్రగా మారిపోయింది. ఏమి చేయాలో తోచక కంసుడు కొంతసేపు లోపలే గిలగిలలాడి ఉన్నట్టుండి ఇలా అరవసాగాడు. మన సైనికులంతా ఏం చేస్తున్నారు? మన రక్షక వీరులంతా ఏం చేస్తున్నారు? ముందు ఈ అల్లరి గోపాల బాలకులను సభామండపంలో నుంచి వెళ్ళగొట్టండి. వీళ్ళు ఒక్క నిమిషం కూడా నా కంటికి కనిపించడానికి వీల్లేదు. వీళ్ళే కాదు, ఆ నందగోపకులం నుంచి వచ్చి గోపాలకులు ఎవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ నందగోపుణ్ణి తక్షణమే ఇనుప గొలుసులతో బంధించండి. ఈ వసుదేవుడు ముసలివాడని దయ చూడకండి. వాడు ముసలి నక్క, జిత్తుల మారి. వాణ్ణి గట్టిగా దండించండి. ఈ నందగోపకులం వారు వెంట తెచ్చుకున్న గోవులను, ఇతర సంపదలను, ధనాన్ని కూడా నిర్దయగా లాక్కోండి అని. ఈ ఆజ్ఞలను విన్న శ్రీకృష్ణుడు తన వల్ల తన బంధువులందరికీ గొప్ప కష్టం రాబోతుందని అర్థం చేసుకున్నాడు. దాంతో అతనికి కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా ఒకే ఒక్క గంతుతో అతను కంసుడు కూర్చున్న వేదిక మీదికి దూకాడు. అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి తన ముందు కనిపించేసరికి కంసుడు నివ్వెరపోయాడు. అతను తేరుకొని ఏదో ఒకటి చేయబోయే లోపలే శ్రీకృష్ణుడు తన చేతిని, వ్రేళ్లను కూడా గదాదండాలలాగా కఠినంగా తయారు చేసుకొని ఒకే ఒక్క పోటుతో కంసుడి మాడులోకి వేళ్లను పొడిచి అతని జుట్టు పట్టుకొని సింహాసనం నుంచి గట్టిగా క్రిందకు లాగాడు. ఆ అదురుకి కంసుడి కిరీటం దొర్లి కింద పడిపోయింది. కంసుడికి ఎగశ్వాస పట్టింది. అతని మెడలో ఉన్న బంగారు హారాలు చిక్కుకుపడ్డాయి. చెవుల కుండలాలు తెగిపోయాయి. శ్రీకృష్ణుడు సింహాసన వేదిక నుంచి కంసుడి శరీరాన్ని నేల మీదకి గుంజి తాను కూడా నేల మీదకి దూకి కంసుడి శరీరాన్ని దుమ్ములో పొర్లించాడు. 1000 ఏనుగుల బలం కలవాడని ప్రసిద్ధి చెందిన కంసుడు అప్పుడు సంపూర్ణంగా నిర్వీర్యుడై కనీసం ప్రతిఘటన కూడా లేకుండా నిస్సహాయుడిలాగా, అశక్తుడిలాగా యుద్ధం లేకుండానే ప్రాణాలు విడిచేశాడు. దానివల్ల అతడికి వీర స్వర్గం కూడా లేకుండా పోయింది. కంసుడి ప్రాణాలు పోయాయని ఖాయమయ్యాక శ్రీకృష్ణుడు అతని జుట్టు వదిలిపెట్టి ముందుగా వసుదేవుడి దగ్గరికి, దేవకీదేవి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారాలు చేశాడు. ఆ తర్వాత మధురా నగరంలోని ఇతర గోపశ్రేష్ఠుల దగ్గరికి కూడా వెళ్ళి నమస్కారాలు చేయసాగాడు. కంసుడి మరణాన్ని గమనించిన సేనానాయకులు అందరూ భయభ్రాంతులై తలో పక్కకు తప్పుకున్నారు. కానీ కంసుడి సోదరుడైన సునాముడు అనేవాడు మాత్రం కోపంతో రెచ్చిపోయి శ్రీకృష్ణుడి మీదకి దూకబోయాడు. అది గమనించిన బలరాముడు ఒకే అంగలో వాడికి అడ్డం దూకి వాణ్ణి తన బహుబంధాలతో పిప్పి చేసి నేల మీద పడేశాడు. ఇలా కంస సోదరుణ్ణి కూడా సంహరించిన తర్వాత శ్రీకృష్ణ బలరాములిద్దరూ ఇంకా ఎవరైనా యుద్ధానికి వస్తారేమోనని అన్ని ప్రక్కలా పరికించి అటూ ఇటూ తిరిగి పరిశీలించారు. ఎవరూ ముందుకు రాకపోయేసరికి వారు ఇద్దరూ చిరునవ్వులు నవ్వుకుంటూ క్రోధమే లేని సౌమ్య ముఖాలతో తమ తల్లిదండ్రుల దగ్గరకు, బంధువుల దగ్గరకు చేరి వాళ్ళను సంతోషపెట్టసాగారు.